సందు దొరకలే, రేవంత్ బాబు వేటిపై కేసీఆర్ గంపెడాసలు, గోతికాడ నక్కల కేసీఆర్ ఎదురుచూపులు, సెంటిమెంట్ రెచ్చగొట్టాలని స్కెచ్, ఛాన్స్ ఇవ్వని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విభజన సమస్యలపై కమిటీల ఏర్పాటు భంగపడ్డ గులాబీ కోటరీ. వాస్తవంగా ఈ చంద్రబాబు అనేటువంటి బూచిని చూపించి మళ్ళా కేసీఆర్ అనేవాడు ఇగో గోతికాడ నక్కల దాన్ని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేసిన తప్ప వాళ్ళు పాప ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. ఇదే విధంగా మెయింటైన్ చేయండి, తప్పలేదు. 9.5 ఏళ్ల పాటు నియంత పాలన చేసి ప్రజల తిరస్కారానికి గురైన కేసీఆర్ పార్టీని బ్రతికించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. పార్టీ బలపడడానికి ఏదో ఒకటి చేయాలని చూస్తున్న కేసీఆర్ 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇద్దరి భేటీలో ఏదైనా నిర్ణయాలు జరిగితే సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందాలని గోతికాడ నక్కల ఎదురు చూసిండు. అయితే సీఎంలు ఆయనకు అవకాశం ఇవ్వకుండా విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో ఏ విధంగా రియాక్ట్ కావాలో అర్థం కాని అయోమయంలో గులాబీ గ్యాంగ్ పడింది. ఎన్నో ఆకాంక్షలు, ఎంతో మంది పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏపీతో సంబంధాలు కొనసాగిస్తామని, రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలకు కలిసి ఉందామని అన్నారు. అయితే రాజకీయ కారణాలతో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించి విభజన సమస్యలను జటిలం చేసిండు. అనంతరం ఏపీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఆయనతో కేసీఆర్ మంచి బంధాన్ని కొనసాగించారు. అయితే జగన్తో కేసీఆర్ ఏనాడు కూడా విభజన సమస్యల గురించి చర్చించలేదు, పరిష్కారానికి మార్గాలు అన్వేషించలేదు. అంతేకాకుండా నాటి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళిన కేసీఆర్ ఆమె పెట్టిన చేపల కూర తిని తెలంగాణతో రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇది కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి భేటీని పైన ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి, మళ్ళా వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలనేది కేసీఆర్ యొక్క ఆలోచన. సో ఇప్పుడు ఆ యొక్క ఆలోచన ఇవ్వకుండా వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించినటువంటి తీరేతుందో ఈరోజు కేసీఆర్కు ఇది ఇక అన్ని రోజులు దగ్గర పడ్డట్టే కనిపిస్తూ ఉంది.